చిరంజీవి శ్రీ మంజునాథ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించారు. ఇక మెగాస్టార్ తన కెరీర్లో చేసిన చిత్రాల్లో దాదాపు అన్ని సాంఘిక చిత్రాలే చేశారు. మొత్తంగా కెరీర్లో శ్రీ మంజునాథ సినిమాలో మాత్రమే పౌరాణిక సినిమా. ఈ చిత్రంలో చిరంజీవి శ్రీ మంజునాథుడైన శివుడి పాత్రలో అద్భుత అభినయాన్ని కనబర్చారు. ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి చారిత్రాత్మక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను సైరా నరసింహారెడ్డి చిత్రంలో పోషించారు. అటు జానపద సినిమా విషయాలకొస్తే శివుడు 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 సినిమాను కాస్త రాజుల కాలం నాటి జానపద సినిమానే చెప్పాలి. కానీ చిరంజీవి తన సినీ జీవితంలో ఆపద్బాంధవుడు సినిమాలో శివుడి వేషంలో కనిపించారు. అటు రామాయణం, మహాభారతంలోని ఏ పాత్రలు పోషించలేకపోయారు. కానీ ఓ సినిమాలో భాగంగా అర్జునుడి వేషం వేశారు. అది ఏ సినిమా అంటే స్టేట్ రౌడీ. ఈ మూవీలో భాగంగా గయోపాఖ్యానం ఉంటుంది. అందులో భాగంగా చిరంజీవి అర్జునుడి వేషం వేస్తే నూతన్ ప్రసాద్ శ్రీకృష్ణుడి పాత్ర వేశారు. అటు గయుడి పాత్రలో రావుగోపాలరావు నటించారు. సినిమాలో భాగంగా 5 నిమిషాల సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో అర్జునుడి వేషంలో ఆగికంగా కానీ వాచకంగా కానీ అద్భుతాభినయం కనబర్చారు. ఈ సినిమాను బి గోపాల్ డైరెక్ట్ చేస్తే టి సుబ్బిరామిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొత్తంగా చిరంజీవి భవిష్యత్తులో రామాయణం, మహాభారతంలోని ఏదైనా పాత్ర పోషిస్తే చూడాలనుకునే అభిమానులు ఉన్నారు. మరి భవిష్యత్తులో చిరంజీవి అభిమానుల కోరిక తీర్చడానికి పూనుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.